హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు క్వశ్చన్ ఏమిటంటే ఇఫ్ జడ్ ఈక్వల్స్ టు 2 - I రూట్ 7 దెన్ షో దట్ 3z స్క్వేర్ మైనస్ 4z స్క్వేర్ ప్లస్ z ఈక్వల్స్ టు 88 ఈక్వల్స్ టు 0. సో 88 ఈక్వల్స్ టు 0. సో ఈ జడ్ క్యూబ్ అండ్ మైనస్ 4z స్క్వేర్ ప్లస్ z ఈక్వల్స్ టు 88 ఈక్వల్స్ టు 0 అనేది ప్రూవ్ చేయాలి. సో ఇట్లా అయితే చూడండి చేద్దాము. సో ఏమి ఇచ్చిండు మనకు జడ్ ఈక్వల్స్ టు జడ్ ఈక్వల్స్ టు 2 - I రూట్ 7 అయితే ఇచ్చిండు. సో దీన్ని మనం ఏమనుకోవాలి, ఇప్పుడు జడ్ స్క్వేర్ అనుకుందాం. జడ్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, 2 - I రూట్ 7 ఇంటూ 2 - I రూట్ 7 రాయొచ్చు కదా. జడ్ ఇంటూ జడ్ అంటే జడ్ స్క్వేర్నే కదా. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 2 × 2 = 4 అండ్ 2 × I రూట్ 4 మైనస్ I2 రూట్ 7 అండ్ మైనస్ I2 రూట్ 2. సో మైనస్ I2 రూట్ 7. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ I ఇంటూ రూట్ 7 మైనస్ I ఇంటూ రూట్ 7. సో ఏమవుతుంది, I ఇంటూ I స్క్వేర్ అండ్ సో I స్క్వేర్ I ఇంటూ I స్క్వేర్ అండ్ రూట్ 7 ఇంటూ రూట్ 7 7 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది, సో I స్క్వేర్ ప్లేస్లో మనకు తెలుసు కదా, I స్క్వేర్ ఈక్వల్స్ టు -1 అని. I స్క్వేర్ ఈక్వల్స్ టు -1 ఈక్వల్స్ టు ఇప్పుడు ఏం మిగులుతుంది, 4 - I2 రూట్ 7 మైనస్ I2 రూట్ 7. I స్క్వేర్ అంటే -1 -1 ఇంటూ 7 -7. సో -7 అండ్ -7 4 ఎంత ప్లస్ 4 -3 మైనస్ I4 రూట్ 7. సో ఇది జడ్ స్క్వేర్. సో జడ్ స్క్వేర్ వచ్చేసి -3 అండ్ I4 రూట్ 7. అండ్ నెక్స్ట్ వచ్చేసి జడ్ క్యూబ్ చేద్దాం. జడ్ క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు, జడ్ స్క్వేర్ ఇంటూ జడ్ రాసుకోవచ్చు కదా. సో జడ్ స్క్వేర్ ఏమొచ్చింది మనకు, -3 మైనస్ I4 రూట్ 7. సో ఇది జడ్ స్క్వేర్ ఇంటూ అండ్ జడ్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చిండు, 2 - I రూట్ 7. సో 2 - I రూట్ 7. సో ఇది ఇచ్చిండు కదా. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో -3 ఇంటూ 2 -6 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ I3 రూట్ 7 మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ I2 4 = 8 రూట్ 7 అండ్ రూట్ 7. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ I ఇంటూ I మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I ఇంటూ I స్క్వేర్ రూట్ 7 అంటే అండ్ ఇక్కడ 4 ఉంది, 4 ఇంటూ 7 ఎంత 28. సో I స్క్వేర్ వచ్చేసి -1 అవుతుంది. సో -6 ప్లస్ I3 రూట్ 7 మైనస్ I8 రూట్ 7. సో -1. సో I స్క్వేర్ ప్లస్లో -1 ఇంటూ 28 అవుతుంది. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, దీన్ని సింప్లిఫై చేస్తే -6 - 28 -34 అండ్ -3 I రూట్ 3 -8 ప్లస్ 8 ప్లస్ I రూట్ 3 7 మైనస్ I రూట్ 3 7 -5I రూట్ 7. సో ఇట్లా రాసుకోవచ్చు కదా దీన్ని. సో -I రూట్ 7. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ రాద్దాం. ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు, సో మనకు ఈక్వేషన్ వచ్చేసి 3z³ -4z స్క్వేర్ ప్లస్ z ఈక్వల్స్ టు 88 ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో 0 అన్నాడు కాబట్టి సో నేను z³ ప్లేస్లో ఈ వాల్యూ రాసుకుంటున్నాను అండ్ z స్క్వేర్ ప్లేస్లో ఈ వాల్యూ రాసుకుంటున్నాను. సో ఇది z స్క్వేర్ వాల్యూ కదా అండ్ z ప్లేస్లో ఈ వాల్యూ రాసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో ప్లస్ మైనస్ కదా ఇది. సో ప్లస్ 88 ఈక్వల్స్ టు 0.
సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, జెడ్ క్యూబ్ అంటే 3 ఆఫ్ -34 -5 I5 రూట్ 7 -4 ఇంటూ అండ్ జెడ్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాసుకుంటున్నాను, జెడ్ స్క్వేర్ వాల్యూ ఏముంది, జెడ్ స్క్వేర్ -3 -i రూట్ 47. సో -3 -i 4 రూట్ 7 అండ్ జెడ్ ప్లేస్లో జెడ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చింది కదా, ప్లస్ 2 - i రూట్ 7 ప్లస్ 88 ఇదే కదా. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. సో ఈక్వల్స్ టు సో 3 ఇంటూ 34 ఎంత, 3 ఇంటూ 34 -102 అండ్ 3 ఇంటూ 5 రూట్ 3 5 3 జా 15. సో -i 15 రూట్ 7 అండ్ నెక్స్ట్ వచ్చేసి -4 ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 జా 12 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ 4 16 i 16 రూట్ 7 అండ్ ఏం మిగిలింది ఏంది, ప్లస్ 2 -i రూట్ 7 ప్లస్ 88. ఇప్పుడు చూడండి క్యాన్సలేషన్స్. సో -102 అండ్ ఇక్కడ వచ్చేసి 88 ప్లస్ 2 అండ్ ఇక్కడ వచ్చేసి 12. సో 88 90 100 102. సో -102 అండ్ ప్లస్ 102 88 ఇది ప్లస్ 10 -102 ప్లస్ 102 క్యాన్సల్. ఇక్కడ వచ్చేసి i వాల్యూ i -15 రూట్ 7 అండ్ ఇక్కడ వచ్చేసి ప్లస్ ఇంకోటి ప్లస్ i రూట్ 7. సో -16 i రూట్ 7 ప్లస్ 16 i రూట్ 7. సో ఇవన్నీ క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ ఇప్పుడు రాయొచ్చు, దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. సో ఇదే ఆన్సర్. సో ఆ ఈక్వేషన్లో మనం ఇంటూ చేస్తే ఈ ఈక్వేషన్ని జెడ్ స్క్వేర్ అనుకొని జెడ్ క్యూబ్ అనుకొని చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్స్ టు 0 అనేది మిగులుతుంది లాస్ట్. సో ఇది ఆన్సర్. స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.